వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా మంది చల్లటి బీరు తాగి శరీరాన్ని చల్లబరుచుకోవాలని అనుకుంటారు. ఈ నమ్మకంతోనే వేసవిలో బీరమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. అయితే బీరు నిజంగానే శరీరానికి చలువ చేస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బీరు శరీరాన్ని చల్లబరచదు సరికదా, కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వేసవిలో బీరు శరీరాన్ని చల్లబరుస్తుందనేది అపోహ మాత్రమే. వాస్తవానికి ఆల్కహాల్ మూత్ర విసర్జనను పెంచి డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. ఇది వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతుంది. బరువు పెరగడం, కాలేయ సమస్యలు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు కారణమవుతుంది. బదులుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి సహజ పానీయాలు శరీరానికి మేలు చేస్తాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం బీరు శరీరానికి చలువ చేయదు. పైగా దీన్ని ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. బీరులో ఆల్కహాల్ ఉంటుంది. ఇది డయూరెటిక్ గా పనిచేస్తుంది. అంటే ఇది మూత్ర విసర్జనను పెంచుతుంది. దీనివల్ల శరీరంలోని నీరు అధిక మొత్తంలో బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఎండాకాలంలో డీహైడ్రేషన్ చాలా ప్రమాదకరం. ఇది వడదెబ్బకు దారితీసే అవకాశాలను పెంచుతుంది. వడదెబ్బ నుంచి రక్షించే ఎటువంటి లవణాలు బీరులో ఉండవు. బీరు అధికంగా తాగడం వల్ల దీర్ఘకాలికంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు. బీరులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. దీర్ఘకాలంగా ఆల్కహాల్ సేవించడం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ఉన్న వారికి ఈ రిస్క్ మరింత ఎక్కువ. బీరులో ఉండే ఆల్కహాల్ పొట్ట లైనింగ్ ను దెబ్బతీస్తుంది. ఇది విరోచనాలు, అల్సర్లు వంటి జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. కొంతమందికి నిద్ర సరిగా పట్టకపోవడం, అజీర్తి, రక్తపోటు వంటి సమస్యలు కూడా ఎదురుకావచ్చు. వేసవిలో ఆరోగ్యానికి పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లు, కూరగాయలు శరీరానికి అవసరమైన నీటిని అందిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే వేసవిలో మద్యపానానికి దూరంగా ఉండడం, సహజమైన హైడ్రేటింగ్ పానీయాలను ఎంచుకోవడం శ్రేయస్కరం.